ఇష్యూ మీద మాట్లాడదామని చెప్పి మీ అందరికి వెళ్ళడం జరిగింది. అది ఏంటంటే ఇవాళ వికలాంగుల పెన్షన్లో మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని డాక్టర్స్ మేనేజ్ చేసి వికలాంగుల పెన్షన్ తీసుకున్నారు. దాని మీద నేను గవర్నమెంట్కి ఒక లెటర్ రాశాను. రాష్ట్రం మొత్తం చాలామంది దొంగ సర్టిఫికేట్తో వికలాంగుల పెన్షన్ తీసుకున్నారు. ఒక్కొక్కరికి సుమారు 6,000 రూపాయలు పెన్షన్ తీసుకున్నారు. వాళ్ళు వికలాంగులు కాదు, బాగానే ఉన్నారు, కానీ డాక్టర్ని మేనేజ్ చేసి గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను. రాసేప్పుడు 2 నెలల పైన అవుతుంది. తర్వాత ముఖ్యమంత్రి గారు దాని మీద వెరిఫికేషన్ పెట్టారు. తర్వాత ముఖ్యమంత్రి గారికి స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికీ ఇంకా పూర్తి అవ్వలేదు వెరిఫికేషన్. ఇప్పటికీ 1,00,000 మంది తప్పుడు సర్టిఫికేట్ మీద వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకా చేయవలసి ఉంది రాష్ట్రంలో. ఇప్పటికి కొంతమంది వెరిఫికేషన్ అయ్యాయి. దాని మీద నిన్న గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారంగా ఈ డూప్లికేట్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో, డూప్లికేట్ అంటే 40% దాటాలండి. దాటిగా సర్టిఫికెట్లో ఇతనికి 40% పైనే ఉంది వికలాంగులు అని సర్టిఫికెట్ ఇస్తే పెన్షన్గా అర్హులు అవుతారు. కానీ ఇక్కడ మేము చేసిన వెరిఫికేషన్లో, గవర్నమెంట్ చేసిన వెరిఫికేషన్లో 40% తక్కువ ఉన్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటారు. అది చట్టంలో ఎక్కడా లేదు, కానీ పాత గవర్నమెంట్ ఇచ్చేసారు. వాళ్ళ సొమ్ము పోయింది, వాళ్ళు పని తీసుకోవడానికి మొత్తం అయిపోయింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చాలా అన్యాయం. నిజంగా వికలాంగులకు ఇస్తే మంచిదే. వికలాంగులు కాని వాళ్ళు కూడా దొంగ సర్టిఫికెట్ పెట్టుకొని ఇంత డబ్బు తీసుకుంటున్నారు. అంచేత దాన్ని ఎక్కడో దగ్గర కంట్రోల్ చేయాలని చెప్పి మీ అందరం కూడా చెప్పడం జరిగింది. దాని గవర్నమెంట్ కూడా ఒప్పుకోవడం జరిగింది. దాని ప్రకారంగా రాష్ట్రం అంతా మీకు వస్తుంది అనుకోండి. నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి అనకాపల్లి జిల్లాలో ఇటువంటివన్నీ కలిసి 4,148 మంది వికలాంగులు మరియు ఆరోగ్య పెన్షన్లు రీవెరిఫికేషన్ జరిగాయి. దాంట్లో 40% కన్నా వికలాంగులు తక్కువ ఉన్న వాళ్ళందరినీ కూడా అనర్హులుగా గుర్తించడం జరిగింది. ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో 4,148 మందిని అనర్హులుగా డిక్లేర్ చేయడం జరిగింది. దాంట్లో 4,148 మందిలో ఇక్కడ మీకు క్లారిటీ కావాలా, 120 మంది ఆరోగ్య పెన్షన్లు కూడా తీసుకుంటారు. ఆరోగ్య పెన్షన్ అంటే అర్హత ఉన్నట్టు లెక్క. అంచేత ఈ 120 మందికి ఇప్పుడు వరకు వికలాంగులకి ఎంత ఇస్తున్నారండి? 15,000 ఇస్తున్నారు ఒక్కొక్కరికి. అంటే ఈ 15,000 కాకుండా ఈ ఆరోగ్య పెన్షన్లో 120 మందికి 6,000 రూపాయలు ఇవ్వాలా. 15,000 ఇవ్వడానికి వీలు లేదు. ఇప్పుడు 6,000 రూపాయలు తగ్గించాం. వికలాంగులు కాదు, ఆరోగ్యం దీంట్లోకి వస్తారు. అంటే 120 మందికి అన్యాయం జరగకూడదని వారికి నెలకి 6,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వాళ్ళ అర్హతను బట్టి పెన్షన్గా కన్వర్ట్ చేసుకోవడం జరిగింది 6,000 రూపాయలకి. ఇదంటే ఏజ్ 60 సంవత్సరాలు దాటి కాబట్టి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అది కాకుండా ఇంకొక 679 మందిని వికలాంగులు మరియు ఆరోగ్య పెన్షన్దారులు వారికి ఉన్న అర్హతను బట్టి వాడిని వికలాంగుల పెన్షన్ 40% లేదు కాబట్టి 60 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి వీళ్ళకి వృద్ధాప్య పెన్షన్గా మార్చాం. తీసేయలేదు. 60 నీకు వికలాంగుల పెన్షన్ రాదు, నీకు పర్సంటేజ్ లేదు, కానీ 60 సంవత్సరాలు దాటిపోయింది నీకు. అంటే దీనికి వాళ్ళందరినీ కూడా ఇంచుమించు 679 మందిని ఓల్డ్ ఏజ్ పెన్షన్కి మార్చాం. ఇది వాళ్ళకి ఏమో ఓల్డ్ ఏజ్ పెన్షన్ 4,000 రూపాయల ప్రకారంగా వస్తుంటుంది అందరికీ. తర్వాత మిగిలిపోయిన వాళ్ళు ఎంత అంటే జిల్లాలో ఇప్పటికి 3,349 మంది పెన్షన్దారులు రద్దు చేయడం జరిగింది. నేను
జిల్లా మొత్తం చెప్తున్నాను. ఎందుకు చెప్తానంటే ఈ మాట, ఇంకొక విషయం చెప్పాలి. ఈ 3349 మందికి అన్యాయం జరిగిందని చెప్పి మళ్ళీ మీ ప్రెస్లోనే రావచ్చు రేపు. కానీ అర్హత లేదు వాళ్ళకి. డాక్టర్లు మేనేజ్ చేసి తెచ్చిన సర్టిఫికేట్లు ఇవి అయినప్పటికి కూడా వీళ్ళకి మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవడానికి మన టైం ఇచ్చాం 25 తారీఖు వరకు. మళ్ళీ డాక్టర్కి అప్లై చేయండి. మళ్ళీ డాక్టర్ గారు కానీ 40% అబవ్ ఉందంటే మళ్ళీ మీకు వస్తాయి, 40% లోపు అయితే రావు.